హెల్త్ న్యూస్ మీకోసం. జబ్బు నిర్ధారణ అయ్యాక కొన్ని రకాల రొమ్ము క్యాన్సర్లకు సర్జరీ చేయడం 42 రోజుల కన్నా ఎక్కువ ఆలస్యమైతే మరణించే ముప్పు పెరుగుతున్నట్లు ఒక తాజా అధ్యయనంలో బయటపడింది. సాధారణంగా హార్మోన్ రిసెప్టర్ పాజిటివ్ HER2 నెగటివ్ రకం రొమ్ము క్యాన్సర్లకు ముందుగా సర్జరీ చేస్తూ ఉంటారు. వీటికి సర్జరీని వాయిదా వేయొద్దని, ఆలస్యమైన కొద్దీ క్యాన్సర్తో మరణించే ముప్పు పెరుగుతుందని యూనివర్సిటీ ఆఫ్ ఒక్లహామా కాలేజ్ ఆఫ్ మెడిసిన్కు చెందిన పరిశోధకులు గుర్తించారు. ఈ ముప్పు 42 రోజుల నుంచి మొదలవుతూ ఉండగా 60 రోజులు గడిచేసరికి 21%, 90 రోజులకు 79%, 120 రోజులకు 183% వరకు ఎగబాకుతూ ఉండడం గమనార్హం. ఇది చాలా ముఖ్యమైన విషయమని పరిశోధకులు తెలిపారు. ఎందుకంటే 42 రోజులు చాలా త్వరగా గడిచిపోతాయి. కొన్నిసార్లు క్యాన్సర్ నిర్ధారణ అయ్యాక ఆపరేషన్ ముందు ప్రక్రియకు చాలా రోజులు పట్టొచ్చు. బాధ్యతల పేరుతో క్యాన్సర్ బాధితులు సర్జరీ తేదీని వాయిదా వేయొచ్చు. కొందరు మరో డాక్టర్ సలహా తీసుకోవడానికి సమయం తీసుకోవచ్చు. ఒకవేళ సర్జరీ అనంతరం కీమోథెరపీ అవసరమైతే సంతానాన్ని కనే వయసులో ఉన్నవారు అండాలను భద్రపరుచుకోవాలని అనుకోవచ్చు. అయితే ఇలాంటి క్యాన్సర్లకు వీలైనంత త్వరగా సర్జరీ చేయడమే మంచిదని తాజా అధ్యయనం సూచిస్తుంది. ఇంతకీ ఇలాంటి రకం క్యాన్సర్లకు చికిత్స ఆలస్యమైతే మరణించే ముప్పు ఎందుకు పెరుగుతుంది? అప్పటికే లోపలికి చొచ్చుకెళ్లిన క్యాన్సర్ల మాదిరిగా కాకుండా ఇవి నెమ్మదిగా వృద్ధి చెందడం, మార్పు చెందడానికి మరింత ఎక్కువ అవకాశం ఉండడం ఒక కారణం కావచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. బయాప్సీ మూలంగా తలెత్తిన వాపు ప్రక్రియ ప్రతిస్పందన కణితిని వృద్ధి చెందేలా చేయొచ్చని అనుకుంటున్నారు. బయాప్సీ అనంతరం NSAID రకం నొప్పి మందులు వాపు ప్రక్రియను అణిచిపెడుతున్నట్లు పరిశోధకులు గత సంవత్సరం ఎలుకల మీద నిర్వహించిన ప్రయోగంలో నిరూపించారు.